నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ లబ్ధిదారులు వారం రోజుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలన్న మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాలన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బెల్లంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే విజయరమణారావు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి 1031 రైతు వేదికలో నూతనంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆశీర్వాదం లేకపోతే ప్రజా ప్రతినిధిగా రాణించలేమని, గ్రామ వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరికి రైతు చలని చూపులు అవసరమని అన్నారు. గత పాలకులు 4 విడతల్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తే రైతులకు మిత్తి మాత్రమే జరిగిందని అన్నారు. నేడు సన్న రకం ధాన్యాన్ని క్వింటాల్కు ₹500 బోనస్ అందించామని అన్నారు. 9 రోజులలో రైతులకు 9,000 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, 70,11,000 రైతులకు డబ్బులు బదిలీ చేస్తామని తెలిపారు. ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దోసకాయలు కనుక పులంకాయలు అనుకున్నావునా అన్ని కోట్ల వేసి చేస్తే మన అమ్మను నాయనమ్మను పడితే మటన్ చికెన్ కంటే టేస్ట్ ఉండేది. జొన్నరొట్టితో కందిపప్పు పులంకాయలతో తింటే ఎంత మజా ఉండేది. ఇవాళ ఆ రుచినే పోయి రైతు వేదికల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు వరంగల్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన ఇందిరమ్మ లబ్ధిదారులకు మంత్రి కొండా సురేఖ ప్రాసెసింగ్ పత్రాలు ఇచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, 119 నియోజకవర్గాల్లో ₹3,500 కోట్ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసమే కేటాయించామని, ప్రాసెసింగ్ అందుకున్న లబ్ధిదారులు వారం రోజులలోపు ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాలని అన్నారు. ఈ ఇంటి నిర్మాణం చేపట్టే ముందు ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ప్రభుత్వం నిర్దేశించిన 400 ఎస్ఎఫ్టీ నుంచి 400 చదరపు అడుగుల కన్నా దిగండి ప్లీజ్, తీసుకున్న వాళ్ళు దిగండి. కొబ్బరా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటి సరస్వతి పుష్కరాలను బాధాకరం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి. జరిగినప్పుడు 2 ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కిషన్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే గారిని
ఒక్కటే కోరుతా ఉన్నారు, ఇక్కడ తెలంగాణ మంత్రిగా ఉండి తెలంగాణ నుండి కనీసం తెలంగాణకు ఒక మిషన్ దృష్టి సారించి తెలంగాణకు మేము ఎస్టిమేషన్ చేసేస్తాము, కావాల్సిన నిధులను తీసుకొచ్చి ఇక్కడ కూడా మంచిగా గోదావరి పుష్కరాలు జరిగే విధంగా సహకరించాలని వారిని తెలంగాణ ప్రభుత్వం 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే ప్రధాన కారణమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డితో సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నంబర్లు ఉన్నాయని అన్నారు. దీనిపై తాము ఆనాడే చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. రాజకీయ నేతల ఫోన్ ట్యాప్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూట్టు పొరుసు దానికి వ్యతిరేకంగా ఒకప్పటిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తల వంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డులో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల స్వంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతో నిజమవుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయని, ఇందిరమ్మ ఇంటి కోసం ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం, దీనికన్నా పెద్ద అవకాశం నాకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియా తల్లి, మా నాయన పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాకు ఇచ్చిన అవకాశాన్ని సేవ చేయడానికి కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ కూడా పోయి ప్రజల సంతోషం కోసమే కాలేజీలో కూడా అందరినీ మాట్లాడచ్చు. అందరికీ బాధలు ఉన్నాయి, బాధలు లేవని కాదు. బెల్లంపల్లి అంటేనే బీదకరమైన కాన్స్టిట్యున్సీ. దాంట్లోకి బయటికి రావాలంటే ఇందిరమ్మ ఇండ్లే కాదు, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ పోర్ట్స్, రోడ్స్, స్కూల్స్, కాలేజ్ సౌకర్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడే నిన్ననే కలిసిన కాంట్రాక్టర్తో మాట్లాడినా, ఇంజనీర్తో మాట్లాడినా, మన డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఇక్కడే ఇదే ఏరియాలోనే 200% గ్యారంటీ. రెండోది, ఎవరన్నా నేను లబ్ధిదారులకు ఇల్లు ఇప్పిస్తా, మాకు డబ్బులు ఏంటన్నా అంటే మీరు దయచేసి ఆ చట్టాల్లో పడకూరి. దాంట్లో 1 రూపీ కూడా ఎవ్వరికి ఇచ్చే అవసరం లేదు, స్వార్థం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి నేనైనా కానీ, మా ఆర్డీఓ గారు అయినా కానీ, మా శ్రీనివాసరావు గారు అయినా కానీ లిస్టు చూసుకున్నాక ఎవరైనా షార్ట్ ఫాల్ ఏమైనా ఉంటే అర్హతలు, ఎవరికి హక్కు ఉన్నదో, ఎవరో రైట్. రెండో ఫేజ్కి కూడా నేను మంత్రి గారితో మాట్లాడినా, ముఖ్యమంత్రితో మాట్లాడినా, మన బెల్లంపల్లికి ఇంక ఎక్స్ట్రా తీసుకురావాలని, మన యావత్ బెల్లంపల్లి టౌన్కే ఇంకొక మినిమం 600 తీసుకొచ్చే కార్యక్రమాలు ఎందుకు పెట్టినంటే, ఎట్టి పరిస్థితుల్లో మన ఎస్సీ నియోజకవర్గము మేము బీదలం ఉన్నాం, మాకు పర్సంటేజ్ ఎక్కువ కావాలి, జనాలు ఎక్కువ ఉన్నారు, బాధలు బాగున్నాయి, గుడిసెలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు లేవు, సౌకర్యాలు లేవు, కరెంట్ లేదు. ఇవన్నిటికీ చేయాలంటే టైం పడుతుంది. అందుకోసం 2 ఏళ్లలో ఏ వర్క్ తీసుకున్నా కూడా మీ అందరికీ అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటా. కానీ ఎక్కువ మనవి రిక్వెస్ట్, ఒకటి రిక్వెస్ట్, ఇట్లా ఎండాకాలం తీసుకొచ్చి చంద్రపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ 4.5 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్లను ప్రారంభించామన్నారు.
82 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని 52 కోట్లతో 100 పడకల ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నామని పెద్దపల్లి బస్ డిపో రాబోయే సంక్రాంతి నాటికి పూర్తవుతుందంటూ ఆయన తెలిపారు. ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇక్కడ కేవలం 60-70% ఇళ్లను పూర్తి చేసి ఆనాడు ఎలక్షన్ ఎన్నికల ఏడాది ముందు ఆయా మేఘాల మీద ఇల్లు సెలెక్ట్ చేసి రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, కరెంటు లేదు, శానిటేషన్ లేదు, వాటర్ తాగునీరు లేదు. కానీ 466 ఇళ్లకు సంబంధించి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం కానీ అన్ని కూడా చేసి ఇవాళ మీ అందరికీ ఆనాడు మీకు ఒకటే చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు మీరు ఇళ్లలో పోతే ఉండలేరు, కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు. ఇవన్నీ అంటే ఇవాళ మీరు ఆనాడు ఇదంతా బ్లాక్ సాయిల్, నల్లరేగడి భూములు, ఇవన్నీ నీళ్లు లేవు, కరెంటు లేదు. ఈ భూములు ఈ రోడ్ల మీద నడవాలంటే మణికట్ల నడిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోడ్లు ఆనాడు 2014లో నేను లెక్కలు తీసుకోలేదు. కానీ 2018 ఎన్నికలప్పుడు ఆనాడు మీరు ఒక దొంగకు ఓట్లేసి ఆనాడు ఓడిచి బీసీ రిజర్వేషన్లకై జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్లోకో కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వని హెచ్చరించారు. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందంటూ కవిత ప్రకటించారు. అసెంబ్లీలో పాస్ చేసినాం, కౌన్సిల్లో పాస్ చేసినాం. వాటిని తీసుకుపోయి ఏం చేసిండ్రు? ఢిల్లీకి పంపించింది. ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు. మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది, కేంద్రం దగ్గర ఉన్నది. మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే, మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒత్తిడి పెంచుదాం? ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరు నేను అనౌన్స్ చేస్తా ఉన్నా, తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైలు రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం. అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం. ఈ నెల రోజులల్లో అందరినీ కూడా బతిమలాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైలు రోకో చేద్దాం. అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది, మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది. ఈడికెళ్ళి బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు, తొందరగా మళ్ళీ వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థం. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలందించిన ఆర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజలు అందించిన ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎవరికి కావాలి కంప్రెషనల్ అపాయింట్మెంట్? ప్రాబ్లమ్స్ ఆఫ్ అప్లికేషన్ బై స్టేటస్ ఓన్లీ ఈ రోజు వచ్చినవి. ఇది వరకు ఇప్పటివరకు వచ్చినవి ఫ్రమ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏప్రిల్ మేలో ఏవి వచ్చాయి అప్ టు లాస్ట్ మండే అది సపరేట్గా రివ్యూ చేసుకున్నాం. ప్లీజ్ గివ్ ఫోకస్ ఆన్ this Monday's today's applications, and also if you can dispose, you please dispose the previous applications also.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ లబ్ధిదారులకు సూచించారు. హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా బిల్లులు అందుతాయని, కాబట్టి లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఇక కలెక్టర్ ఆఫీస్ లో అయితే నా కొడుకు నేనే నీట్ 2025 ఫలితాల్లో 720 మార్కులు గాను అత్యధిక మార్కులు సాధించి ఆల్ ఇండియాలో 876 మరియు కేటగిరీ ర్యాంక్ 22 సాధించిన తొట్టంపేరి హర్షిత్ ని స్థానిక డీఎస్పీ నరసింహమూర్తి సన్మానించారు. హర్షిత్ శ్రీకాళహస్తికే గర్వకారణమన్నారు. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గ్రామస్తులతో కడలి అరుణ కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నా కుమార్తెకు మేనల్లుడు కడలి నాగేంద్ర కిరణ్ కుమార్ అశ్లీల చిత్రాలను మొబైల్ ఫోన్లో చూపిస్తుండటంతో తన భర్త నాగేంద్ర కిరణ్ కుమార్ మేనల్లుడు నాగేంద్ర కిరణ్ కుమార్ మందలించగా అతన్ని కత్తితో దాడి చేశాడని, తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అల్లవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ పట్టించుకోవట్లేదని వాపోయారు. అధ్యక్షునిగా గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ ఏళ్ళప్పుడు 8వ తారీఖున ఇవాళంటి ఈ కడలై కిరణ్ కుమార్ వాళ్ళ మేనల్లుడు దొంగ సురేష్ అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ విషయం దాడి చేస్తుండగా అలా చిన్నమ్మ గారికి కూడా చిన్న గాయం తగిలింది. ఈ విషయం మళ్ళీ పోలీస్ స్టేషన్లో అమ్మాయి వెంటనే డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజున ఈ కిరణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి సంఘ పెద్దల దగ్గర వచ్చారు. సంఘ పెద్దల దగ్గర వచ్చి 9వ తారీఖు 8వ తారీఖు కంప్లైంట్ ఇవ్వగా కత్తితో దాడి చేశారండి. ఆ రోజున పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ తీసుకోవట్లేదండి. ఆయన 9 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నారండి. సీరియస్ కండిషన్ లో ఉన్నారండి. ఎస్సీ గారు అసలు పట్టించుకోవట్లేదు. అందుచేత కలెక్టర్ ఆఫీస్ కి ఎస్పీ ఆఫీస్ కి వచ్చి అన్ని రకాలుగాను వాళ్ళ ఆడబుడిసిల్ని వాళ్ళ అమ్మగారిని భార్య పిల్లలతోటి కుటుంబాన్ని వాళ్ళ నాన్నగారితో 15 సంవత్సరాలు ఆయన వేరేగా ఉండగా అన్ని మంచెడ్లన్నీ కుటుంబ బాధ్యత ఇతనే మోస్తూ ఇతనే మెయింటైన్ చేసుకొస్తున్నాడు కుటుంబాన్ని. ఆ పరిణామంలో వాళ్ళ నాన్నగారికి అనారోగ్య కారణంగా హాస్పిటల్ 9వ తారీఖు ఆదివారం 4 గంటలకి వాళ్ళు అక్క వాళ్ళ బావ ముగ్గురు వచ్చి వాళ్ళ తాతయ్యని చూడడానికి వచ్చి వీళ్ళందరినీ వీరిని కిరణ్ని వాళ్ళ భార్యని పిల్లల్ని అందరినీ తిడుతూ దుర్భాషలాడితే దాన్ని సందర్భంలో వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళేమో డిఎస్పీ దగ్గరికి వెళ్ళి కేసు కట్టించుకుంటే తినాల్సిన కేసు కట్టారండి కిరణ్ మీద. వీళ్ళు వెళ్ళి అమ్మాయి అతని భార్య అయినటువంటి కడల అరుణ అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. అక్కడ సంఘ పెద్దలందరూ కూడా ఈ 4 ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ పంపులో మీటర్లో సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్ పోసి ప్రజలను మోసం చేస్తున్నారని కస్టమర్లు ఆరోపించారు. 100 రూపాయల పెట్రోల్ను బాటిల్లో కొట్టించగా తక్కువగా వచ్చిందని కస్టమర్ ఆరోపించారు. బంక్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారంటూ ఆరోపించారు. మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. ఇంతకు ముందుకు 10 బండ్ల పోసిన పెట్రోలు బాటిల్ కాబట్టి కనిపించింది. దగ్గర పెట్టి బాబు, దగ్గర పెట్టి చెప్తానే అవుతుంది. అంతా సెట్టింగే. భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి 1/2 లీటరు
డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ 100 రూపాయలు అంటే ఇది పోసిరు, 100 రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోసిరు. 200 రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది. భారత్ పెట్రోల్ పంప్ లో ఉప్పల్ మైఫిల్ హోటల్ ఆపోజిట్ లో ఇది గమనించగలరు. అమలాపురం మండలం ఉప్పలగుప్తం మండలం రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తమ పంట పొలాల్లో ఉప్పు నీరు రావడంతో పంటలు పండడం లేదని, కాలువలు బాగు చేయాలని, లేని ఎడలా తమ పంటలు పండించలేమంటూ రైతులు కలెక్టర్కు తెలియజేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని రైతులు తెలిపారు. కలెక్టర్ గారు బాగా స్పందించారు. నా గ్రామం ఉప్పలతో, నా పేరు చెక్కం పెద్దబులండి. మేము వానపల్లిపాలెం రైతాంగం, ఉప్పలతో రైతాంగం, మునిపెల్ల, వాడపర్రు, బేనపల్లి, గొల్లవెల్లి రైతులు అందరం కలిసి వచ్చామండి. మేము సమస్యలన్నీ, మా సమస్య అంతా మురుగునీరు సమస్య అంతా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేవండి. ఆయన తగిన న్యాయం చేసి మీకు పరిష్కారం త్వరలో చూపించారని మాకు ఇచ్చారండి. ఆయన మీద మాకు ఈ నమ్మకం కలిగి మేము అంచేత రైతులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి మేము నిర్ణయించుకున్నామండి. చాలా సంతోషంగా ఉన్నాం. మా సమస్య మాత్రం పరిస్థితులు ఎంత మాత్రం లేరు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటు ఉప్పు నీరు, ఇటు మురుగునీరుతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆకుమలు కూడా వేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి దీని పరిష్కారం మరి కలెక్టర్ గారు దీన్ని సీరియస్ గా తీసుకుని మరి తొందరగా వెంటనే ఇప్పుడు ఇక్కడ ఈ రోజు 10 గంటలకు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మేము ఇక్కడికి వచ్చి డ్రైన్స్ మాకు ఉప్పు నీరు రావడానికి కారణాలు సన్నద్ధం జరుగుతుంది. అది ఎప్పుడు అవుద్దో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ క్రాప్ మేము ఊడ్చగలుగుదామో లేదో కూడా మాకు తెలియని పరిస్థితులు అయితే మేము ఉన్నాం. అది మేము ఆ విషయాలన్నీ ఆయన చెప్పాం. ఆయన వచ్చి పరిష్కారం చేస్తున్నారు. అది కేకే సర్వేయర్ నేత కిరణ్ కొండేటి బుధవారం మాదాపూర్లోని వెస్టర్న్ హోటల్లో పారావీల్ పేరుతో ఏర్పాటు చేసిన మొబైల్ అప్లికేషన్ ను యాంకర్ సుమా కనకాలతో కలిసి ఆవిష్కరించారు. ప్రస్తుతం తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల సమగ్ర సమాచారాన్ని ఈ అప్లికేషన్ లో ఉంచామని, ఈ సమాచారం రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుందంటూ తెలిపారు. సో ఈ మోడల్ నెక్స్ట్ స్లైడ్. మీకు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి. ఎమ్మెల్యేలే మీ దగ్గరికి వస్తారు. అది ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. నియోజకవర్గంలో రండి స్టేజ్ మీద సర్వే కండక్ట్ చేస్తాం. ఇది ఓన్లీ హైదరాబాద్ ఆఫీస్ లో పనిచేసే టీమేనండి. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 117వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై 11 నుంచి నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ బి మారుతి యాదవ్ తెలిపారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 3 రోజుల పాటు వార్షిక బోనాల ఉత్సవాలను జూన్ 30, జూలై 1-2 తేదీలలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సంవత్సరాలుగా ఇప్పుడు నేను వచ్చి 8-9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. మీ పాత్ర ఎంతో ఉంది. లాల్ దర్వాజా బోనాల్లో సక్సెస్ఫుల్ కావడంలో మీ పాత్ర ఎంతో ఉంది. అదే విధంగా ఈసారి కూడా బోనాల్లో ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. అమ్మవారి ప్రతిష్టను ఇంకా పెంపొందించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏవైనా సమస్యలు వస్తే దాన్ని తగ్గించడానికి మీ వంతు పాత్ర మీరు పోషించారు. దానికి మా ఆలయ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పీస్ఫుల్ గా జరగాలి. అమ్మవారి బోనాలను ఇంకా రాష్ట్రమే కాకుండా విదేశాలకు పంపించాలని ప్రయత్నంలో మీది కూడా మెయిన్ పాత్ర ఉంది. సో ఈ టైం కూడా ఈ వచ్చే 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత ఘనంగా జరిపే దాంట్లో మీ వంతు పాత్ర పోషించాలని మీ వంతు పాత్ర మీరు చాలా ఘనంగా పోషించాలి. దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ స్వాగతం. 117వ బోనాల ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. ఇది బోనాల ఊరేగింపు కానివ్వండి, అక్కడ ఇండియా గేట్ నుంచి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి అందరికీ మీరు కూడా లాస్ట్ సంవత్సరం వచ్చినట్టు మీరు కూడా ఆహ్వానితులే. ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు కమిటీ వారికి తెలియజేసి మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రద్దీ ప్రాంతాలలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న 2 దొంగలను జీడిమెట్ల పోలీసులు మరియు సిసిఎస్ బాలానగర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారని బాలానగర్ పోలీసులు తెలిపారు. వీరు దాదాపు 15 కేసులలో పాత నిరస్తులని, వారి దగ్గర నుండి హుందాయ్ వెర్నాకర్ 8 ద్విచక్ర వాహనాలు మరియు ఒక అశోకా లేలాండ్ గూడ్స్ క్యారియర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య విషయం ఏంటంటే
మన బాల్నగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ థెఫ్ట్స్కి సంబంధించి బాల్నగర్ సిసిఎస్ టీము, తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ వెహికల్స్, కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, తర్వాత ఒక 8 దగ్గర నుంచి 2 వెహికల్స్ మోటార్ సైకిల్స్, ఒకటి బేగంపేటకు సంబంధించింది, ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. ఇతను కూడా దాదాపు 8 కేసెస్లో 6 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చినాడు. వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రైల్వే స్టేషన్స్ దగ్గర, తర్వాత హౌసెస్ దగ్గర కూడా కొంచెం వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని వాటిని సరిగా లాక్ చేసుకునేటట్టు, తర్వాత సెక్యూర్ ఏరియాస్లో పార్క్ చేసుకునేటట్టు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇది మా తరపున, బాలనగర్ పోలీస్ తరపున ప్రజలకు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భారతీ చట్టాన్ని అమలు చేస్తుందని, భూ సమస్యలున్న వారు భూభారతి రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అన్నారు. హసన్పర్తి మండలం సుదాన్పల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెవెన్యూ అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సులో భూ సమస్యను గుర్తించి దరఖాస్తు చేసుకున్నట్లయితే తహసీల్దార్ సంబంధిత సమస్యపై విచారణ సాగిస్తారని. మా పాయింట్ తేడా వచ్చిందని అన్నారు. కరెక్ట్ ఆఫీస్ ఆగిందని అన్నారు. అందరినీ ఆగింది. మళ్ళీ తర్వాత దానికి సర్వే నెంబర్ ఉంది, పట్టా నెంబర్ ఉంది. ఇంకొక 4 గుంటల కోసం వచ్చారా? ఇప్పుడు 4 గుంటలు ఉన్నాయి, 20 గుంటలు ఉంది. ఇది ఉంది కదండి. విశేష 9 గుంటలు వేసాడు. అది పూర్వం నుంచి తాత నుంచి వచ్చింది. 1B ఉన్నది, ఈ పాస్బుక్లు ఉన్నది. నిర్మల్ జిల్లా భైన్సా మండలం చుచుంద్ గ్రామంలో రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు రేషన్ ఇవ్వడం ఆలస్యం కావడంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగి తన్నుకోవడంతో పలువురు లబ్ధిదారులు గాయాల పాలయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ లబ్ధిదారులు వారం రోజుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలన్న మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాలన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బెల్లంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే విజయరమణారావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.